వెల్కమ్ టు విఐపి ఐఏఎస్ అకాడమీ. మనం ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పీవైక్యూ అనాలిసిస్లో భాగంగా ఇంతకుముందు 2018 హిస్టరీని 3 పార్ట్స్గా చేశాము. నౌ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ది పాలిటీ పార్ట్. మీరు ఎవరైనా హిస్టరీ పార్ట్ చూడాలనుకుంటే ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉన్నాయి, మీరు అక్కడ విజిట్ చేయవచ్చు. నౌ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ది పాలిటీ క్వశ్చన్స్ ఆఫ్ 2018 గ్రూప్ 1 ఏపీఎస్సి. The first question, choose the correct answer from the following అన్నారండి. We will deal with the statement by statement చూద్దాం. A member of All India Services can be dismissed or removed only by the Union Government. సో ఫస్ట్ ఇక్కడ మనం ఆల్ ఇండియా సర్వీసెస్ వర్డ్ చూసామండి. ఆల్ ఇండియా సర్వీసెస్ తెలుగులో అఖిల భారత సర్వీసులు అంటారు. ఇవి ఏమేమి ఉన్నాయంటే 3 ఉన్నాయండి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ అంటారు షార్ట్ ఫామ్లో, ఇండియన్ పోలీస్ సర్వీస్ షార్ట్ ఫామ్లో ఐపీఎస్ అంటారు, అండ్ దెన్ థర్డ్ వన్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఎఫ్ఓఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అంటారండి. ఈ 3 సర్వీసుల్ని అఖిల భారత సర్వీసులు లేదా ఆల్ ఇండియా సర్వీసెస్ అని పిలుస్తారు. ఇవి 2 మనకు స్వతంత్రం రాకముందు ఉన్నాయి. ఇది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశం ఫ్రీ ఇండియా ఒక నూతన ఆల్ ఇండియా సర్వీస్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఈ 3టిని ఒక ఎగ్జామ్ పెట్టి వీళ్ళని రికమెండ్ చేసేది ఎవరంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి. వీళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్ ద్వారా ఎవ్రీ ఇయర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఈ మెంబర్స్ని రికమెండ్ చేస్తారు. వీళ్ళు కేవలం రికమెండ్ మాత్రమే చేస్తారు. బేస్డ్ అపాన్ యూపీఎస్సి రికమెండేషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ని అపాయింట్ చేస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్రపతి అఖిల భారత సర్వీసుల్ని అపాయింట్ చేస్తారు. మెంబర్స్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ అంటారు. సో ఇది అండి ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే దిస్ ఈజ్ ఇట్స్ బ్యాక్గ్రౌండ్. సో మనం స్టేట్మెంట్ 1 by 1 చూద్దాం. ఏ మెంబర్ ఆఫ్ అన్ ఆల్ ఇండియా సర్వీస్ కెన్ బి డిస్మిస్డ్ ఆర్ రిమూవ్డ్ ఓన్లీ బై ది యూనియన్ గవర్నమెంట్. ఇది కరెక్ట్ అండి. మనకు ఏం సెలెక్ట్ చేయమన్నారు? కరెక్ట్ సెలెక్ట్ చేయమన్నారు. ఎస్ కరెక్ట్, హోల్డ్ ఇట్ ఆన్. మిగతా ఆప్షన్ కూడా చూద్దామండి. ఏ మెంబర్ ఆఫ్ అన్ ఆల్ ఇండియా సర్వీస్ కెన్ బి డిస్మిస్డ్ ఆర్ రిమూవ్డ్ ఓన్లీ బై ది స్టేట్ గవర్నమెంట్. అసలుకి స్టేట్ గవర్నమెంట్ వీళ్ళని రిమూవ్ చేయలేదు, డిస్మిస్ చేయలేదు, కేవలం కొన్ని రోజులు సస్పెండ్ మాత్రమే చేయగలదు. సో దిస్ ఆప్షన్ ఈజ్ రాంగ్. ఇన్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అడ్మినిస్టర్ స్టేట్ లాస్ ఓన్లీ. లేదండి, స్టేట్ లాస్ కాదు, సెంట్రల్ లాస్ని కూడా అడ్మినిస్టర్ చేస్తారు. ఇది రాంగ్. అండ్ దెన్ యూనియన్ గవర్నమెంట్ త్రూ ఇట్స్ డిపార్ట్మెంట్స్ అడ్మినిస్టర్స్ యూనియన్ లాస్. లేదండి, కేవలం ఆ డిపార్ట్మెంట్లే కాదు, ఇట్ డిపెండ్స్ అపాన్ ది స్టేట్ గవర్నమెంట్, ఇట్ డిపెండ్స్ అపాన్ ది లోకల్ గవర్నమెంట్స్ సచ్ యాజ్ మున్సిపాలిటీస్ అండ్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళపైన డిపెండ్ అవుతుంది వీళ్ళని ఎన్ఫోర్స్ చేయడానికి. ఎగ్జాంపుల్ చెప్తాను, మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. సింపుల్గా చెప్పాలంటే మన ఊర్లో కరువు పని అంటారు. ఆ కరువు పని చట్టం తెచ్చింది ఎవరు? యూనియన్ గవర్నమెంట్. ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? స్టేట్ గవర్నమెంట్. అది కూడా డైరెక్ట్గా కాదు, లోకల్ బాడీస్ ద్వారా, అంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఇంప్లిమెంట్ చేసింది. సో ఇది దానికంటూ సపరేట్ అడ్మినిస్ట్రేటివ్ వింగ్ ఎక్కువగా ఉండదు. ఇట్ డిపెండ్స్ అపాన్ డిఫరెంట్ ఆర్గాన్స్. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఇక్కడ మనకు ఒక పర్టికులర్ టాపిక్ అనకుండా స్టేట్మెంట్స్ ఇచ్చి కరెక్ట్ కాదు అన్నారు కాబట్టి మనం స్టేట్మెంట్ బై స్టేట్మెంటే సాల్వ్ చేయాలండి. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, రిగార్డింగ్ ది పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్. సో ఇక్కడ కూడా మనకు హెడింగ్ క్వశ్చన్లో ఎటువంటి ప్రొవిజన్ ఇవ్వలేదు కాబట్టి మనం స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ చూద్దామండి. నో ప్రీవియస్ శాంక్షన్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ రికమెండేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ ఎనీ లెజిస్లేషన్ ఆన్ ఎనీ మ్యాటర్ అన్నారండి. యాక్చువల్లీ ఇక్కడ ఏమంటున్నారంటే భారతదేశంలో ఏ చట్టం తేవడానికన్నా, సింపుల్గా చెప్పాలంటే పార్లమెంట్ ఆఫ్ ఇండియా, మనకు పార్లమెంట్ ఆఫ్ ఇండియా అంటే లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఉంటారు. ఇందులో ఏం చెప్తున్నారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క అనుమతి లేకుండా ఏ బిల్ అయినా పాస్ చేయవచ్చు అంటున్నారు. ఎనీ లెజిస్లేషన్ అన్నారు. కానీ మనీ బిల్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క ప్రియర్ అప్రూవల్ కావాలి. ఒకటి మనీ బిల్లుకి కావాలి, 2 ఒక స్టేట్ని రీఆర్గనైజ్ చేయాలంటే రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి కూడా కావాలి ఫర్ స్టేట్ రీఆర్గనైజేషన్. రీఆర్గనైజేషన్. సో ఇది తప్పండి, ఎనీ బిల్ అన్నారు కాబట్టి రాంగ్. కోర్ట్స్ ఆర్ డిబార్డ్ ఫ్రమ్ ఇన్వాలిడేటింగ్ ఎనీ లెజిస్లేషన్
ఆన్ ది గ్రౌండ్ దట్ ద ప్రెసిడెంట్స్ ప్రీవియస్ శాంక్షన్ వాజ్ నాట్ అబ్టైన్డ్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే కోర్ట్స్ రాష్ట్రపతి అనుమతికి ఒక చట్టం చేయాలంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతి లేదు అని చెప్పి కోర్ట్స్ ఒక చట్టాన్ని క్యాన్సిల్ చేసే హక్కుని డీబార్ చేశారు అని చెప్తున్నారండి. ఇది హోల్డ్లో పెట్టుకుని మనం చూద్దాం. నెక్స్ట్, ఏ మనీ బిల్ కెన్ బి రిటర్న్ ఫర్ రీకన్సిడరేషన్. లేదండి, మనీ బిల్లు రిటర్న్ చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ముందస్తు అనుమతితో రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతితోనే ప్రవేశపెట్టబడి ఉంటుంది కాబట్టి ఇట్ కెన్ నాట్ బి రిటర్న్. రీకన్సిడరేషన్కి మనీ బిల్లుని పంపించలేము. అండ్ దెన్ నెక్స్ట్ ఆప్షన్, ప్రెసిడెంట్ డస్ నాట్ హ్యావ్ ది పవర్ ఆఫ్ డిస్అలవెన్స్ ఆఫ్ ఎ బిల్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్ విచ్ మే హ్యావ్ బీన్ రిజర్వ్డ్ ఫర్ హిస్ కన్సిడరేషన్ బై ది గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ అన్నారండి. ఏం చెప్తున్నారంటే ఒక బిల్లు గవర్నరు తనకంటూ రిజర్వ్ చేసుకున్న బిల్లుని ప్రెసిడెంటు దానిపైన డిస్అలవెన్స్ అంటే క్యాన్సిల్ చేయడం కానీ తన ఒపీనియన్ కానీ ఇవ్వలేడు అని చెప్తున్నారు. బట్ రాంగ్ అండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యావ్ ఆల్ ది పవర్ టు ఓవర్ రైడ్ ది డెసిషన్స్ టేకెన్ బై ది గవర్నర్ ఆఫ్ ఎ పర్టికులర్ స్టేట్. సో ఈ మూడు రాంగ్ కాబట్టి ఆబ్వియస్లీ దిస్ ఆప్షన్ ఈజ్ రైట్. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. విల్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నారు. ఇక్కడ మనకు క్లియర్గా పార్డనింగ్ పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడిగారండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ చెప్పారు. ఫస్ట్ వి విల్ లుక్ అప్ ఆన్ ది డీటెయిల్స్. రాష్ట్రపతికి ఉన్న క్షమాభిక్ష అధికారాలు అంటారండి. ఆర్టికల్ 72 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 72 ఏం చెప్తుంది అంటే పార్డనింగ్ పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతికి ఉన్న క్షమాభిక్ష అధికారాలు చెప్తుందండి. ఏమేమి ఉన్నాయో ఒక్కొక్కటి చూద్దామండి మనం. దెన్ వి విల్ గో ఫర్ ద మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ ఒకటి పార్డన్, కంప్లీట్ రిమూవల్ ఆఫ్ కన్విక్షన్. ఆ కన్విక్షన్ ఏదైనా ఉండొచ్చండి. నేరారోపణని కంప్లీట్గా తీసేయవచ్చు. నెక్స్ట్ వన్ రిప్రైవ్, అంటే ఆ కన్విక్షన్ పైన స్టే ఇవ్వడం, ఎగ్జిక్యూషన్ ఆఫ్ కన్విక్షన్ పైన స్టే ఇవ్వడం. అండ్ దెన్ ఏమున్నాయి, రిస్పైట్ ఉంది. రిస్పైట్ ఈజ్ స్పెషల్ కండిషన్స్లో ఆ యొక్క కన్విక్షన్ యొక్క టైప్ ఆఫ్ కన్విక్షన్ అండ్ ద రేట్ ఆఫ్ టైం పీరియడ్, డ్యూరేషన్ ఆఫ్ టైం ఏమంటారు, అరెస్ట్ జైల్లో ఉండాల్సిన టైం పీరియడ్ని తగ్గించవచ్చు. అంటే రిడక్షన్ ఆఫ్ టైం పీరియడ్, రిడక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఆర్ టైమ్ ఇన్ స్పెషల్ కేసెస్. ఇన్ స్పెషల్ కేసెస్ అండి. స్పెషల్ కేసెస్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈజ్ ఏ ఉమెన్, ఒక ఉమెన్ ఏమంటారు కన్విక్ట్ అయింది మర్డర్ కేసులో, బట్ ఆమె ప్రెగ్నెంట్. సో ఆమె యొక్క స్పెషల్ కండిషన్ ప్రెగ్నెన్సీని దృష్టిలో పెట్టుకొని ఆమెకు మనం ఏమంటారు సర్టెన్ సెంటెన్స్ని, టైప్ ఆఫ్ సెంటెన్స్, సివియర్ సెంటెన్స్ నుంచి లైటర్ సెంటెన్స్కి, ఒక 5 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ నుంచి ఒక 1 year ఆఫ్ ఇంప్రిజన్మెంట్కి తగ్గించవచ్చు. సో దట్ ఈస్ రిస్పైట్. అండ్ దెన్ రెమిషన్. రెమిషన్ అంటే ఒక వ్యక్తి ఎవరైతే నేరస్తుడు ఉంటారో అతనికి టైప్ ఆఫ్ పనిష్మెంట్ తగ్గియకుండా టైం పీరియడ్ తగ్గించడం, రిడక్షన్ ఇన్ టైం. 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సిన వ్యక్తిని 2 సంవత్సరాలు లేదా 8 సంవత్సరాలు చేయడం. అండ్ దెన్ ఫైనలీ కమ్యూటేషన్. కమ్యూటేషన్ అంటే టైప్ ఆఫ్ సెంటెన్స్ మార్చడం, టైం పీరియడ్ ఏం తగ్గించకుండా హయ్యర్ సెంటెన్స్ టు లోవర్ సెంటెన్స్, హయ్యర్ పనిష్మెంట్ టు లైటర్ పనిష్మెంట్ ఆర్ సివియర్ పనిష్మెంట్ టు లైటర్ పనిష్మెంట్, హయ్యర్ పనిష్మెంట్ టు లైటర్ వన్. సో ఈ విధంగా మనకు 5 రకాలు ఉన్నాయని. ఒకటి పార్డన్ అంటే కంప్లీట్గా ఏదైతే నేరం ఉందో కంప్లీట్గా తీసేయడం. రిప్రైవ్ అంటే ఆ యొక్క కన్విక్షన్ని అమలు చేయకుండా స్టే ఇవ్వడం. థర్డ్
రిస్పైట్ అంటే స్పెషల్ కండిషన్స్లో ఆ వ్యక్తికి ఈ నేరస్తుడికి కన్సెషన్స్ ఇవ్వడం, ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ ఉమెన్కి కన్సెషన్ ఇచ్చినట్లు. అండ్ దెన్ 4 రిమిషన్ అంటే టైం పీరియడ్ తగ్గించడం. అండ్ దెన్ కమ్యూటేషన్ అంటే టైం పీరియడ్ తగ్గించకుండా టైప్ ఆఫ్ సెంటెన్స్ అంటే సివియర్ పనిష్మెంట్ నుంచి లైటర్ పనిష్మెంట్ ఇవ్వడం. సో దీస్ ఆర్ పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అట్ ద సేమ్ టైం భారత రాష్ట్రపతితో పాటు ఇంకొకరికి క్షమాభిక్ష పెట్టే అధికారాలు ఉన్నాయి. అది గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్. ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 161. ఆర్టికల్ 161 కింద ఒక రాష్ట్ర గవర్నర్కి కూడా క్షమాభిక్ష పెట్టే అధికారాలు ఉన్నాయి. బట్ అవి డిఫరెన్స్ నేను నెక్స్ట్ క్వశ్చన్లో డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చూద్దామండి. రిప్రైవ్ అంటే స్టే ఇవ్వటం 4. రిస్పైట్ అంటే స్పెషల్ కండిషన్స్లో లెస్సర్ సెంటెన్స్ ఇవ్వటం. రెమిషన్ అంటే టైం పీరియడ్ తగ్గించడం, అమౌంట్ ఆఫ్ సెంటెన్స్, రిడ్యూస్ అమౌంట్ ఆఫ్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ నేచర్. కమ్యూటేషన్ అంటే సబ్స్టిట్యూట్ వన్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ ఫర్ అనదర్ లైటర్ వన్. ఇక్కడ కనబడట్లేదండి, ఐఎమ్ సారీ ఫర్ దట్. సో ద ఆప్షన్స్ ఆర్ 4, 3, 1, 2. ఆప్షన్ స్టేట్మెంట్ దిస్ ఆప్షన్ 1 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. దీన్ని పాస్ చేసుకొని రాసుకోండి, ఇట్ విల్ హెల్ప్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, రిగార్డింగ్ ది పార్డనింగ్ పవర్స్ చూస్ ది కరెక్ట్ ఆన్సర్ అన్నారు. ఇక్కడ కూడా పార్డనింగ్ పవర్ అడిగారు కాబట్టి వీల్ సి ఏదైనా అడిషనల్ పాయింట్ ఉంటే నేను చెప్తానండి. అండర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద పార్డనింగ్ పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ ఆర్ వన్ అండ్ ద సేమ్. కాదండి. సి ప్రెసిడెంట్కి ఇది కదా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రాష్ట్ర గవర్నర్కి 2 డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఒకటి యొక్క డెత్ సెంటెన్స్ని కేవలం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వగలరు. డెత్ సెంటెన్స్ని క్షమాభిక్ష పెట్టడం. డెత్ సెంటెన్స్ ఏదైనా కేసు అయి ఉంటే దానికి కేవలం రాష్ట్రపతిని మాత్రమే అప్రోచ్ అవ్వాలి. ఇంకోటి మిలిటరీ అఫెన్సెస్, ఏదైనా మార్షల్ కోర్ట్ అంటే మిలిటరీ కోర్ట్ అండి. మిలిటరీ కోర్ట్ ఇచ్చిన ఏ తీర్పునైనా కానీ కేవలం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే పార్డన్ చేయగలడు, ఆ పార్డనింగ్ పవర్ యూస్ చేయగలడు. సో వన్ అండ్ ద సేమ్ రాంగ్. ఈ 2 స్పెషల్ కేసెస్ ఎవరికి ఉంటాయంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ రైటింగ్ షార్ట్ కట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్కి ఉండవు. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ స్టేట్మెంట్, ఫర్ అఫెన్సెస్ మేడ్ అండర్ ది కాంకరెంట్ లిస్ట్ వితౌట్ ది స్టేట్ రోల్ ప్రెసిడెంట్ అలోన్ హ్యాస్ ది పార్డనింగ్ పవర్. ఇది ఒక నిమిషం మళ్ళీ చూద్దామండి. ఫర్ అఫెన్సెస్ మేడ్ అండర్ ది కాంకరెంట్ లిస్ట్, యాక్చువల్గా చెప్పాలంటే అఫెన్సెస్ స్పెసిఫిక్గా ఈ లిస్ట్ అని ఉండదండి. బట్ మనం జనరల్గా చూసుకుంటే 7th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో దేర్ ఆర్ 3 లిస్ట్, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. ఆ కాంకరెంట్ లిస్ట్లో వచ్చే వాటికి రోల్ అన్నారు. ఇది మనం హోల్డ్లో పెట్టి మిగతా ఆప్షన్స్ చూసి సెలెక్ట్ చేద్దామండి. ద ఓన్లీ అథారిటీ ఫర్ పార్డనింగ్ ఏ సెంటెన్స్ ఆఫ్ డెత్ ఈజ్ ద ప్రెసిడెంట్. ఎస్, ఇట్ ఈ ఆబ్వియస్లీ కరెక్ట్. సో మనకు కరెక్ట్ స్టేట్మెంట్ సెలెక్ట్ చేయమన్నారు కాబట్టి వీ నీడ్ నాట్ గో ఫర్ ద కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ అండ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్ రైట్ కాబట్టి వీ విల్ చూస్ ద రైట్ ఆన్సర్. ద ఓన్లీ అథారిటీ ఫర్ పార్డనింగ్ ఎ సెంటెన్స్ ఆఫ్ డెత్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎస్, అబ్సల్యూట్లీ రైట్. అండ్ రైట్ సెలెక్ట్ చేయమన్నారు కాబట్టి మిగతా 3 ఆప్షన్స్ ఆర్ ఆటోమేటికలీ రాంగ్. ఇది చూడాల్సిన అవసరం కూడా లేదండి. సో ఇన్ దిస్ వే యూ నీడ్ టు పాస్ ద స్టేట్మెంట్ which are in doubtful in nature like statement 2 and you need to select which are 100% perfect or which are you are sure about the 100% on that particular statement. So we'll look upon the next statement and next question, sorry. Okay, next question, a sitting of the parliament can be terminated by adjournment, prorogation or dissolution. In this regard చూస్ ది కరెక్ట్ ఆన్సర్ అన్నారండి. ఫస్ట్ మనం అడ్జర్న్మెంట్ అంటే ఏంటి, ప్రోరోగేషన్ అంటే ఏంటి, దెన్ డిజల్యూషన్ అంటే ఒకసారి చూద్దామండి. అడ్జర్న్మెంట్ అంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఏదైనా అన్వాంటెడ్ ఇన్సిడెంట్ వచ్చినా కానీ, ఎవరైనా రూల్ ఫాలో అవ్వకపోయినా కానీ, డిస్టర్బెన్స్ వచ్చినా కానీ అక్కడ ఉన్న చైర్ పర్సన్ అంటే స్పీకర్ ఆర్ చైర్మన్ లోక్సభలో అయితే స్పీకర్, రాజ్యసభలో అయితే చైర్మన్ ఏం చేశారంటే టెంపరీగా సెషన్ని అంటే ఆ సిట్టింగ్ని మాత్రమే ఈ రోజు ఉంటే ఓకే ఒక 2 hours దీనిని నేను అడ్జర్న్ చేస్తున్నాను లేదా ఇదొక్క రోజు అడ్జర్న్ చేస్తున్నాను అంటారు. సో మీటింగ్ ఆర్ సిట్టింగ్
మీటింగ్ ఆర్ సిట్టింగ్ టెంపరీ క్లోజింగ్, టెంపరీగా క్లోజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ వాకౌట్ చేశారనుకోండి అపోజిషన్ వాళ్ళు, లేదా అపోజిషన్ వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. సో అప్పుడు ద స్పీకర్, లోక్సభలో అయితే స్పీకర్, రాజ్యసభలో అయితే చైర్మన్ ఏం చేస్తారంటే వీఆర్ అడ్జర్నింగ్ ది సెషన్ ఫర్ ఆఫ్టర్నూన్ అంటారు. అంటే మధ్యాహ్నం వరకు దీన్ని ఏమంటారు, మధ్యాహ్నం మనం కలుద్దాం, అంతవరకు సెషన్ అడ్జర్న్ అయి ఉంటుంది అంటారు. ఇంకొక వర్డ్ ఉంది, అడ్జర్న్మెంట్ సైన్ డే అంటారు. అడ్జర్న్మెంట్ సైన్ డే అంటే ఎప్పుడైతే ద సెషన్ అన్కంట్రోలబుల్గా ఉంటుందో, మీటింగ్ కానీ సిట్టింగ్ కానీ, ఎప్పుడు కలుస్తామో కరెక్ట్గా చెప్పలేనప్పుడు చైర్మన్, దట్ ఈస్ చైర్పర్సన్, దట్ ఈస్ స్పీకర్ ఆర్ చైర్మన్ ఏం చెప్తారంటే అడ్జర్న్మెంట్ సైన్ డై. అంటే ఇది మనం ఎప్పుడు కలుస్తామో తిరిగి అని చెప్పకుండా ఇండెఫినెట్లీ, అంటే ఆ సెషన్ని, ఆ మీటింగ్ని ఇండెఫినెట్లీ క్లోజింగ్ ఆర్ పాజింగ్, ఇండెఫినెట్గా పాస్ చేయడం సెషన్ ఆ మీటింగ్ని. సో దాన్ని ఏమంటారంటే అడ్జర్న్మెంట్ సైన్ డే అంటారు. సో వీ హ్యావ్ లుక్ అపాన్ ది అడ్జర్న్మెంట్. దెన్ ప్రొరోగేషన్ చూద్దామండి. ప్రొరోగేషన్ ప్రొరోగేషన్ అంటే ఒక సెషన్ అండి. సెషన్ అంటే సింపుల్గా మనకు సాధారణంగా 3 సెషన్స్ జరుగుతాయి. వింటర్ సెషన్ ఇప్పుడు మనకు జరుగుతుంది, సమ్మర్ సెషన్ ఆర్ మాన్సూన్ సెషన్ ఉన్నట్టు చెప్తారు, అండ్ దెన్ బడ్జెట్. అంటే సెషన్ అంటే ఏంటి అనేది ఫస్ట్ నేను చెప్తానండి. సెషన్ అంటే ఎప్పుడైతే పార్లమెంటు ఒక స్టార్ట్ అయ్యి కంప్లీట్గా ఎండ్ అవుతుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వింటర్ సెషన్లో 1 నవంబర్ స్టార్ట్ అయింది అండ్ 15th నవంబర్ వరకు కంటిన్యూ అయింది అంటే ఈ సెషన్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ మొత్తాన్ని కలిపి సెషన్ అని చెప్తారండి. ఈ సెషన్లో చాలా సిట్టింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ ప్రొరోగేషన్ ఎవరు చేస్తారంటే ఈ సెషన్ని స్టార్ట్ చేయడం మరియు ఎండ్ చేయడం ఎవరు చేస్తారంటే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ప్రొరోగేషన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇందులో ఉన్న నోటీసెస్ అండ్ బిల్స్ అని 2 రకాలు ఉంటాయి. ఒకటి నోటీసెస్ అంటే ఇది డిస్కస్ చేయాలి, ఈ విషయం పైన డిస్కస్ చేయాలి, లేదా వాళ్ళు సమాధానం చెప్పాలి అనే విధంగా కొన్ని నోటీసెస్ ఉంటాయి. సెకండ్ థింగ్ బిల్స్ ఉంటాయి, పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం సెషన్ని లోక్సభ లేదా రాజ్యసభలో ప్రొరోగ్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ నోటీసెస్ అన్నీ క్యాన్సిల్ అవుతాయి. అంటే మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కొత్తగా నోటీసెస్ ఇవ్వాలి. కానీ ప్రవేశపెట్టిన బిల్లులు మాత్రం అలాగే ఉంటాయి. ఇట్ నెవర్ క్యాన్సల్స్, ఇట్ విల్ స్టిల్ అలైవ్. నెక్స్ట్ సెషన్లో వాటిని మళ్ళీ డిస్కస్ చేస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ది డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ. లోక్సభ మాత్రమే నేను ఎందుకన్నానంటే యాక్చువల్లీ మనకు 2 హౌసెస్ ఉన్నాయి. పార్లమెంట్లో 2 హౌసెస్ ఉన్నాయి, లోక్సభ, రాజ్యసభ. లోక్సభ, రాజ్యసభ. Rajya is a permanent house. It cannot be dissolved. Permanent house cannot be dissolved. సో అందుకోసమే నేను డిజల్యూషన్ అని మాట వచ్చినప్పుడు కేవలం లోక్సభ మాత్రమే చెప్పాను. లోక్సభని ఎవరు డిజాల్వ్ చేస్తారంటే డిజాల్వ్డ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతి లోక్సభను డిజాల్వ్ చేశారు. ఎలా డిజాల్వ్ చేస్తారంటే ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మంత్రిమండలి అండి. మంత్రిమండలి సలహా మేరకు భారత రాష్ట్రపతి లోక్సభను డిజాల్వ్ చేస్తారు. సో డిజల్యూషన్ మీన్స్ దిస్. ఇందులో ఏమవుతుంది అంటే
మోషన్స్ ఆర్ నోటీసెస్ ప్లస్ బిల్స్. సో ఇందులో ఈ మోషన్స్ అన్నీ క్యాన్సిల్ అవుతాయి. బిల్స్ అంటే ఏవైతే రాజ్యసభ పాస్ చేసి ఇక్కడ పెండింగ్ ఉంటాయో అవి అలాగే ఉంటాయి. కొన్ని బిల్లులు మాత్రం ల్యాప్స్ అయిపోతాయి. సో ఫ్యూ బిల్స్ ల్యాప్స్ అవుతాయి. నోటీసెస్ అండ్ మోషన్స్ ఆల్ ల్యాప్స్ అవుతాయి. ఇది అండి ది కాన్సెప్ట్ ఆఫ్ 3 పాయింట్స్. ఇక్కడ మనం స్టేట్మెంట్ 1 by 1 చూద్దామండి. అడ్జర్న్మెంట్ టెర్మినేట్స్ సిట్టింగ్ యాజ్ వెల్ యాజ్ సెషన్ కాదండి, ఓన్లీ సిట్టింగ్. అదొక్క రోజు హాఫ్ డే కానీ లేకపోతే 2 hours కానీ లేదా 2 days కానీ. సో సెషన్ మొత్తం చేయదండి. సో అడ్జర్న్మెంట్ ఈజ్ రాంగ్. కరెక్ట్ అయితే సెలెక్ట్ చేయమన్నారు కాబట్టి ఇట్ ఈస్ నాట్ అవర్ ఆన్సర్. ఆల్ పెండింగ్ నోటీసెస్ ఇంక్లూడింగ్ ఇంట్రడ్యూసింగ్ బిల్స్ ల్యాప్స్ ఇన్ ప్రోరోగేషన్. కేవలం నోటీసెస్ ల్యాప్స్ అవుతాయి, ఈ బిల్స్ ల్యాప్స్ అవ్వవు. సో ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. అండ్ దెన్ డిజల్యూషన్ ఎండ్స్ ఆల్ బిజినెస్ ఇంక్లూడింగ్ బిల్స్ అండ్ మోషన్స్ బిఫోర్ ది లోక్సభ అన్నారండి. ఇది హోల్డ్లో పెట్టండి. ఇక్కడ ఆల్ అనే వర్డ్ వచ్చింది, ఆల్ బిల్స్ కాదు, బట్ హోల్డ్లో పెట్టుకుందాం ఎందుకంటే డిపెండ్స్ అపాన్ ది డౌట్ఫుల్ నేచర్ ఆఫ్ ది స్టేట్మెంట్. అండ్ దెన్ ఫైనల్ స్టేట్మెంట్, అడ్జర్న్మెంట్ సైన్ డై మీన్స్ టెర్మినేటింగ్ ఏ సిట్టింగ్ ఫర్ అన్ ఇండెఫినెట్ పీరియడ్. ఎస్ అంటే ఎప్పటి వరకు టెర్మినేట్ చేస్తున్నాం, మళ్ళీ ఎప్పుడు కలవాలి అని చెప్పకుండా చేసేదే అడ్జర్న్మెంట్ సైన్ డై అంటారండి. సో ఇది 100% రైట్ కాబట్టి దిస్ ఆప్షన్, ఇక్కడ ఆల్ ఎక్స్ట్రీమ్ ఉంది కాబట్టి వీ కెన్ ఎలిమినేట్ ఇట్ ఆల్సో. డిపెండ్స్ అపాన్ దిస్ డౌట్ఫుల్ నేచర్. ఇక్కడ 100% షూర్ కాబట్టి వీ కెన్ సెలెక్ట్ ది ఆన్సర్. అడ్జర్న్మెంట్ సైన్ డై ఈజ్ టెర్మినేటింగ్ ఏ సిట్టింగ్ ఫర్ అన్ ఇండెఫినెట్ పీరియడ్, రైట్. అండ్ దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ అడ్జర్న్మెంట్, prorogation and dissolution. Next question andi, which of the following liberties is sought to be secured to the citizens of India in the preamble అన్నారండి. భారత రాజ్యాంగంలోని ప్రియంబుల్, దాన్ని ప్రవేశిక లేదా పీఠిక అని పిలుస్తారు. ఆ ప్రియంబుల్లో కింద ఇచ్చిన లిబర్టీస్లో ఏవేవి ఉన్నాయి అన్నారండి. మనకు భారత రాజ్యాంగంలోని భారత రాజ్యాంగంలో ఉన్న ప్రవేశికలు వాట్ ఈస్ కాల్ ఇన్ ద ప్రియంబుల్లో మనకు 4 keywords ఉన్నాయి. నేను ఒక్కొక్కటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇన్ ప్రియంబుల్ వీ హ్యావ్ ద 4 keywords. జస్టిస్ ఏ జస్టిస్ అండి, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. అండ్ పొలిటికల్ ఇది మనం రష్యన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం, యుఎస్ఎస్ఆర్ నుంచి తీసుకున్నాము. అండ్ దెన్ లిబర్టీ. సరే ఎటువంటి లిబర్టీ ఉంది అంటే 5 kinds ఇచ్చారు. లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, ఫెయిత్, బిలీఫ్ అండ్ వర్షిప్. సో మన క్వశ్చన్ ఏంటి అంటే విత్ రెస్పెక్ట్ టు లిబర్టీ. సో లిబర్టీ వరకు అడిగారు కాబట్టి ఐఎమ్ స్టాపింగ్ హియర్. మీకు కంప్లీట్గా ప్రియంబుల్ పైన ప్రతి సంవత్సరం ఒక క్వశ్చన్ వస్తుంది. ప్రియంబుల్ పైన ఒక కంప్లీట్ వీడియో కావాలంటే ఒక కింద కామెంట్ చేయండి. దెన్ ఐ విల్ మేక్ ఏ ఫుల్ వీడియో ఆన్ ద వాట్ ఈస్ కాల్ ప్రియంబుల్ పైన ఫుల్ వీడియో. దాంట్లో చేసిన 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో చేసిన అమెండ్మెంట్స్ ఏంటి, అది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కాదా, విల్ డిస్కస్ ఇన్ వీడియో ఓన్లీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ యూ కామెంట్ ఆన్ ఇట్. సో ఇక్కడ వరకు మనం చూసుకుంటే ఏ లిబర్టీస్ ఇచ్చారు అని అడుగుతున్నారు. లిబర్టీస్ కింద ఏ ఉన్నాయంటే లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్ 5 ఉన్నాయి. సరే మనం కింద కూడా ఒకసారి చూద్దాం. థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ 4 ఉన్నాయి. ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్ 4 ఉన్నాయి. ఇక్కడ కూడా 4 ఉన్నాయి. ఇక్కడ 5 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రికమెండేషన్స్ ఫర్ ది 14th ఫైనాన్స్ కమిషన్. ఇది 14th అండి, 14th ఫైనాన్స్ కమిషన్, 14వ ఆర్థిక సంఘం అని అడిగారండి. మనం
ఏ సంవత్సరం అనే దానికన్నా ముందు ఒకసారి ఫైనాన్స్ కమిషన్ గురించి బేసిక్స్ చూద్దాం. ఫైనాన్స్ కమిషన్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే దానికంటూ ఏదో ఒక ఆర్టికల్ ఉండాలి కదా. సో ఆర్టికల్ 280 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఆర్టికల్ 280 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ది ఫైనాన్స్ కమిషన్, అండ్ ఫైనాన్స్ కమిషన్ ఈజ్ ఏ Finance Commission is a constitutional body. Constitutional body and quasi-judicial body also. Quasi-judicial body, and its recommendations are, its suggestions are recommendatory in nature, binding కాదు. So it is in recommendatory body, recommendation body. But most of the times the government of India will never trespass the recommendations given by the Finance Commission of India. So ఇక్కడ 14th Finance Commission అడుగుతున్నారు కాబట్టి 14th Finance Commission టైం పీరియడ్ జనరల్గా 1st April 2015 to 31st March 2020. ఇది 14th ఫైనాన్స్ కమిషన్ యొక్క టైం పీరియడ్ అండి. సో ఇందులో ఎక్కడ ఇచ్చారో మనం చూసుకుందాం. 1st April 2015 to 31st March 2020, ఎస్. బట్ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూద్దాం, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అబ్జర్వ్ ఆల్ ది ఆప్షన్స్ గివెన్ ఇన్ ఏ వాట్ ఈస్ కాల్ ఇన్ ఏ క్వశ్చన్. సో ఇది రైట్. 1st జనవరిలో కాదండి, మన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో స్టార్ట్ ఉంది కాబట్టి జనవరి వస్తే మీరు ఆటోమేటిక్గా ఎలిమినేట్ చేయవచ్చు. ఓకే, ఏప్రిల్ ఉంది. 1st 2016 to 21 కాదు, అండ్ జనవరి అసలు కాదు. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఐ హోప్ దిస్ పాయింట్స్ విల్ హెల్ప్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బాడీస్ కన్సర్న్డ్ విత్ ది ఇంటర్ స్టేట్ రిలేషన్స్ ఆర్ కాన్స్టిట్యూషనల్? కింద ఇచ్చిన ఏ బాడీస్లో అవి రాజ్యాంగ సంస్థలు అని అడుగుతున్నారండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ది కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నారు. సో కింద ఇచ్చిన 1 by 1 ఆప్షన్ చూసుకుంటే మనకు రివర్ వాటర్ ట్రిబ్యునల్ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అండర్ ఆర్టికల్ 263 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోని 223వ ఆర్టికల్ ప్రకారం ఇది సర్కారియా కమిషన్ రికమెండేషన్ ప్రకారం, సర్కారియా కమిషన్ ఆన్ సెంటర్ స్టేట్ రిలేషన్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాలను మెరుగుపరచడం కోసం భారత ప్రభుత్వం 1983లో ఒక కమిషన్ని వేసింది. ఆ కమిషన్ పేరే సర్కారియా కమిషన్. ఆ కమిషన్ సజెస్ట్ చేసిన దాంట్లో వన్ ఆఫ్ ది పార్ట్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అండర్ ది ఆర్టికల్ 263 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, అండ్ బేస్డ్ అపాన్ దిస్ కాన్స్టిట్యూషన్ రిపోర్ట్ ఇన్ 1988 the government of India established the interstate council under article 263 of the constitution. So it is definitely ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. హోల్డ్ ఆన్ ఇట్. మిగతావి కూడా చూద్దాం, అవి కాన్స్టిట్యూషనల్ కాదు. జోనల్ కౌన్సిల్ ఇది యాక్చువల్గా మనకు ఫజల్ అలీ కమిషన్లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్ బేస్డ్ మీదుగా ఏం ఏర్పాటు చేస్తారంటే స్టేట్స్ని డివైడ్ చేసి స్టేట్ మధ్య కోఆపరేషన్కి జోనల్ కౌన్సిల్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఇది ఒక యాక్ట్ ద్వారా వచ్చింది కాబట్టి ఇట్స్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్స్ ఏ స్టాట్యుటరీ బాడీ. సో దిస్ ఆప్షన్ ఈజ్ రాంగ్. అండ్ జోనల్ ట్రైబ్యునల్స్ ఆర్ నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో రివర్ వాటర్ ట్రైబ్యునల్, నో, they are based upon the act. So the interstate council is 100% a constitutional body. Easy answer అండి. సెంటర్ స్టేట్ రిలేషన్స్ మీద ఈ క్వశ్చన్ అడిగారు. ఐ థింక్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా సెంటర్ స్టేట్ రిలేషన్ మీద ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఎంఎం పూంచి కమిటీ ఆర్ కమిషన్, ఎస్, ఇది కూడా సెంటర్ స్టేట్ రిలేషన్ పైన ఉంది. అపాయింటెడ్ టు స్టడీ సెంటర్ స్టేట్ రిలేషన్స్ రిగార్డింగ్ పూంచి రికమెండేషన్స్, ఆల్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఎక్సెప్ట్ అన్నారండి. ఎక్సెప్ట్ అన్నారు. ఇక్కడ ద వర్డ్ ఎక్సెప్ట్ సరిగ్గా కనపడట్లేదు, నేను చెప్తున్నా. కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో
కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో అకార్డింగ్ టు పూంచి కమిషన్ రిపోర్ట్ అన్ని కరెక్టే ఎక్సెప్ట్ ఒకటి తప్ప మిగతా అన్ని కరెక్టే అని చెప్తున్నారు. సో ఫస్ట్ నేను ఒక బ్రీఫ్ రివ్యూ ఇస్తాను. పూంచి కమిషన్ సేమ్ సర్కారియా కమిషన్ తర్వాత మరి సేమ్ భారత ప్రభుత్వం 2007లో పూంచి కమిషన్ వేసింది సెంటర్ స్టేట్ రిలేషన్స్ని స్టడీ చేయడానికి. ఫర్ స్టడీయింగ్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ రివైజింగ్ ది సెంటర్ స్టేట్ రిలేషన్స్ అని ఈ కమిషన్ 2010లో రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్లో భాగంగా కింద ఇచ్చిన వాటిలో ఏది రాంగ్ అన్నారు. అండ్ ఇండైరెక్ట్గా అన్ని కరెక్ట్ ఒకటి తప్పు అంటే రాంగ్ ఏదో సెలెక్ట్ చేయమన్నారు. స్టేట్మెంట్ 1 by 1 చూద్దామండి. లోకలైజింగ్ ది ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అండర్ ఆర్టికల్ 355 అండ్ ఆర్టికల్ 356 ఎయిదర్ టు డిస్ట్రిక్ట్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే ఇంతకుముందు నేషనల్ ఎమర్జెన్సీ కేవలం భారతదేశం మొత్తం మాత్రం విధించేవాళ్ళు, కానీ ఒక స్మాల్ ప్రాంతంలో కూడా అంటే ఒక చిన్న ప్రాంతంలో కూడా నేషనల్ ఎమర్జెన్సీ విధించడానికి అనుకూలంగా రికమెండ్ చేసింది. ఎస్ రైట్. డిప్లాయ్మెంట్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ వితౌట్ స్టేట్స్ కన్సెంట్ ఫర్ ఏ షార్ట్ పీరియడ్ అన్నారు. యాక్చువల్గా స్టేట్ కన్సెంట్ తీసుకోకుండా డిప్లాయ్ చేయడం తప్పు, బట్ షార్ట్ పీరియడ్ కోసం ఖచ్చితంగా ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యూరిటీ డెఫినెట్లీ తీసుకోవాలి అన్నట్లు ఇది కూడా చెప్పారు. ఓకే అండి. అండ్ దెన్ ఇన్ అపాయింటింగ్ ది చీఫ్ మినిస్టర్ ప్రీపోల్ అలయన్స్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ వన్ పొలిటికల్ పార్టీ అన్నారు. హోల్డ్ అప్ ఆన్ ఇట్, ఎందుకంటే మనం ఇంత డెప్త్గా పూంచి కమిషన్ రిపోర్ట్స్ చూడము. బట్ కింద చూడండి, నేషనల్ ఇంటిగ్రేషన్ కమిషన్ షల్ మీట్ వన్స్ ఇన్ 2 years అన్నారు. లేదండి, 1 yearకి ఒకసారి మినిమం కలవాలి అన్నారు. వన్స్ ఇన్ 1 year ఆర్ యాన్యువలీ. నేషనల్ ఇంటిగ్రేషన్ కమిషన్ అంటే ఇది యాక్చువల్గా ఈ డిఫరెంట్ కమ్యూనిటీస్ మధ్యన డిఫరెంట్ స్టేట్స్ మధ్యన కోఆపరేషన్ పెంపొందించడానికి ఇది క్రియేట్ చేశారండి, ఎస్పెషల్లీ ఇది కమ్యూనల్ బేస్ లైన్ మీదుగా. సో దో ఏమన్నారు, పూంచి కమిషన్ ఏమని చెప్పారంటే ఈ కమిషన్ ప్రతి సంవత్సరం ఒకసారి మినిమం అటెండ్ అవ్వాలి, మినిమం మీట్ అవ్వాలి, ఇయర్లీ వన్స్ అన్న మీట్ అవ్వాలని చెప్పారు. ఇక్కడ ఏమన్నారంటే వన్స్ ఇన్ 2 years అన్నారు. ఇది రాంగ్ ఆన్సర్. అఫ్ కోర్స్ ఐ డెఫినెట్లీ అండర్స్టాండ్ ఈ క్వశ్చన్ లిటిల్ బిట్ చాలా డెప్త్గా ఉంది, బట్ హవెవర్ వీ నీడ్ టు ఆన్సర్. సో అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, రిగార్డింగ్ ది కంపోజిషన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆల్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఎక్సెప్ట్ అన్నారండి. సో ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ అన్నారు. బైకామెరలిజం, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో బైకామెరలిజం ఉంది, అంటే 2 సభలు ఉంటాయి చట్టసభలో, లోక్సభ రాజ్యసభ. కానీ రాష్ట్రాల్లో మాత్రం బైకామెరలిజం ఉండాలా లేదా సింగిల్ అంటే యూనికామెరలిజం, దాన్ని కేవలం అసెంబ్లీ ఉండాలా, అసెంబ్లీతో పాటు లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఉండాలి అనేది పార్లమెంట్ టైం టు టైం డిసైడ్ చేసింది బేస్డ్ అపాన్ ఆ పర్టికులర్ స్టేట్ యొక్క రికమెండేషన్ మీదుగా. సో మనం ఇక్కడ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి చూసుకుంటే, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇప్పుడు కేవలం 6 రాష్ట్రాలను మాత్రమే ఉంది. 6 స్టేట్స్ ఏవి అంటే ఏపీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్ అండ్ యూపీ. సో దీన్ని లెజిస్లేటివ్ కౌన్సిల్ని అప్పర్ హౌస్ ఆఫ్ ది స్టేట్ అంటారు. ఇందులో ఉన్న సభ్యుల్ని ఎలా ఎన్నుకుంటారు అనే దానికి ఒక ఫార్ములా ఉంది అండి. మొత్తం సభ్యుల్ని 3 భాగాలుగా విభజిస్తారు. 3 కాదు, ఇంకా ఎక్కువ ఉన్నాయి. రఫ్లీ ఫస్ట్ 3 భాగాలుగా విభజిస్తారు. 1/3 వంతు సభ్యుల్ని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు, ఆ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ ఎన్నుకుంటారు. మిగతా 1/3 వంతు 1/3 మెంబర్స్ని లోకల్ బాడీస్ ఎలక్ట్ చేస్తాయి. లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీస్ అండ్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ దెన్ మిగతా 1/3ని 4 విభాగాలుగా మళ్ళీ విభజిస్తారు. ఇందులో 1/6 వంతు ఆ రాష్ట్ర గవర్నర్ నామినేట్ చేస్తారు. గవర్నర్ నామినేట్ చేశారు. 1/12 వంతు ఆ స్టేట్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారు. అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ అని వీళ్ళని అంటారండి. మిగతా 1/12 వంతు టీచర్స్
ఆ స్టేట్లో ఉన్న టీచర్స్ ఎన్నుకుంటారు. సో ఈ విధంగా మళ్ళీ చెప్తున్నాను, 1/3 వంతు స్టేట్ లెజిస్లేచర్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు, మిగతా 1/3 వంతు లోకల్ బాడీస్ ఎన్నుకుంటారు. రిమైనింగ్ ఉన్న 1/3 లోకల్ బాడీ 1/3 ఎమ్మెల్సీ సీట్లలో 1/6 వంతు గవర్నర్, ఆ రాష్ట్ర గవర్నర్ నామినేట్ చేస్తారు. లైక్ స్పోర్ట్స్లో కానీ వాట్ ఎవర్, లిటరేచర్లో కానీ సోషల్ సర్వీస్లో కానీ ముందున్న వాళ్ళని. అండ్ దెన్ 1/12 వంతుని గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇందుకే జరుగుతాయి. అండ్ దెన్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఆ 1/12 మందిని ఎన్నుకోవడానికి జరుగుతాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి గారు ఎన్నుకోబడ్డారు కదా ఎమ్మెల్సీ, దట్ ఈస్ ఫ్రమ్ ది స్టూడెంట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నుంచి ఆయన ఎన్నుకోబడ్డారండి. సో ఈ విధంగా చూసుకుంటే మనం స్టేట్మెంట్ 1 by 1 చూద్దామండి. 1/3 ఆఫ్ ది టోటల్ మెంబర్స్ ఆఫ్ కౌన్సిల్ షెల్ బి ఎలెక్టెడ్ ఫ్రమ్ లోకల్ బాడీస్. ఎస్, 1/3 ఫ్రమ్ లోకల్ బాడీస్ కరెక్ట్. ఇక్కడ ఎక్సెప్ట్ అన్నారండి, కరెక్ట్, అన్నీ కరెక్ట్, ఒక్క స్టేట్మెంట్ రాంగ్ అన్నారు. సో మనకు రాంగ్ ఉండేది కావాలి. 1/12 ఆఫ్ ది టోటల్ మెంబర్స్ ఆఫ్ ది కౌన్సిల్ షెల్ బి ఎలెక్టెడ్ బై గ్రాడ్యుయేట్స్. ఎస్, 1/12 ఫ్రమ్ గ్రాడ్యుయేట్స్, రైట్. And then 1/12 of the total members of the council shall be elected by teachers. Yes, remaining 1/12 from the teachers. Yes, and then 1/13 of the total number of council shall be elected by legislative assembly. 113 అనే పదం ఎక్కడ లేదండి. 1/3, it is 1/3. ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకునేది 1/3, not 1/13. So except all three are correct except fourth option, and fourth is our required answer అండి. I hope you understand the polity questions of APPSC series. ఇంకా మీకు ఫర్దర్గా ఈ సిరీస్ కంటిన్యూ అవ్వాలంటే ప్లీజ్ మేక్ ఏ కామెంట్, అట్ ద సేమ్ టైం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.